ఏంటి లాయరు ఇంకా లేట్ ఏంటి? 3 నెలలు ఓపిక పెట్టారు, 3 నిమిషాలు ఆగలేరా? అనయ్య రా, పెద్దని ఎదురు చూస్తున్నాడు. నేను రాను. ఎందుకు? పూజారి కూతురు మీద చేయేసినందుకే ఆ భూపతి గారు ఊరందరి ముందు నా పరువు తీశాడు. వాడికి ఓ కూతురుందిగా, దాన్ని నాశనం చేస్తా. నా ఇది కరెక్ట్ టైం కాదు, కోపాన్ని కంట్రోల్ చేసుకో. ఏయ్, అడవుల్లో మండే మంట లాంటిదిరా నా కోపం, అదంత ఈజీగా చల్లారు. ఇది కాదు అనయ్య. అనయ్య అనయ్య భూపతి గారు, ఆ శివారెడ్డి గారు తమ్ముడు ఇప్పుడే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు సార్. మన అమ్మాయి గారిని ఏమైనా చేస్తాడని భయంగా ఉంది సార్. తమ్ముళ్ళు ఎక్కడ్రా? వీడు నా కూతురు జోలికి వచ్చాడు, వీడిని నేనే వేయాలి. అది నా మేనకోడలు, దాని జోలికి వచ్చిన వాడిని నేనే వేసేస్తా. నువ్వేంట్రా వేసేది? అది నా రక్త సంబంధం, వీడిని నేనే వేయాలి. ఆపరా, దాన్ని పెంచింది నేను, వీడిని చంపాల్సింది నేనే. డిస్కషన్ వద్దు. నువ్వు డిస్కస్ చేస్తావు, నేను డిసైడ్ చేస్తా. చిన్నని చంపిన ఆ భూపతిగాడు బతకూడదనా? చంపేద్దాం. ప్రాణం తీస్తే వాడు పడే బాధ ఒక్క నిమిషమే. వాడి ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వాళ్ళ ప్రాణం తీస్తే జీవితాంతం బాధపడతాడు, ప్రతిరోజు చేస్తాడు. వాడి ప్రాణం కన్నా వాడి ఎక్కువ ప్రేమించేది వాడి కూతుర్నే. అది ఎక్కడుందో వెతకండి. ఏ దివ్య, మేమంతా లోపల కూర్చుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? ఈ గ్రీనరీ ఎంత బాగుందో చూడు. పచ్చని పొలాలు, పైన గాలి, ప్రపంచం మొత్తం ఇలా చెట్లతో నిండిపోతే ఎంత బాగుంటుందో కదా. మేమందరం లోపల బాయ్ ఫ్రెండ్స్ గురించి కబుర్లు చెప్పుకుంటుంటే నువ్వు నేచర్ గురించి ఆలోచిస్తున్నావా? దివ్య ఫోన్. ఎక్కడి దాకా వచ్చావమ్మా? విజయనగరం దాటాను నాన్న. అంటే నేను మీ బాబాయ్లు ఇంకో 10 నిమిషాల్లో స్టేషన్ లో ఉంటాం. మీరెందుకు రావడం? నేనే ఇంటికి వస్తాను. నిన్ను చూడాలనిపిస్తుందమ్మా. అదే నన్ను ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఆ, హలో మహయ్య. ఎక్కడున్నావు తల్లి? దగ్గరలోనే ఉన్నాను. నేను అమ్మ అందరం స్టేషన్ కు వచ్చాం. మీరు కూడానా? వాడొస్తున్నాడా? లేదు లేదు. చూడమ్మా, ఆ భూపతి గాడు నిన్ను తీసుకెళ్ళడానికి స్టేషన్ కు వస్తున్నాడంట. వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని మేమంతా ఇక్కడికి వచ్చాం. సరే సరే, వచ్చాక మాట్లాడుకుందాం. నాన్న. ఏంటమ్మా, ఆ సాయిరెడ్డి గారు ఏమైనా ఫోన్ చేశాడా? లేదు. వచ్చేస్తున్నాం. ఓకే. దేనికి అంత టెన్షన్ పడుతున్నావు? ఏం చేయమంటావు? ఒక పక్క ఫాదర్, ఇంకో పక్క గాడ్ ఫాదర్, మధ్యలో నేను నలిగిపోతున్నాను. గణేష్ చందాకి వచ్చినట్టు ఎంత మంది వచ్చారో చూడు. ఫోన్లేమ్మా, ఎంతో కొంత ఇచ్చి పంపించేద్దాం. అన్నా, డ్వాక్రా మహిళల మీటింగ్ ఆడవాళ్ళని తీసుకొచ్చినట్టు మన పిల్లల్ని ఎలా తీసుకొచ్చారు చూడు. ట్రైన్ దిగ్గానే దివ్య మన బండి ఎక్కుద్దని తెలీదు. మరదే అన్నయ్య, ఎట్టి పరిస్థితుల్లోనూ దివ్య మనతోనే రావాలి. వాడే కాదు,
వాడి బాబు వచ్చినా దివ్య మనతోనే వస్తుంది. రామా దివ్య రామ్మా ఇంటికి వెళ్దాం. దివ్య ఆగో, మన ఇంటికి వెళ్దాం. మీ ఇంటికి ఎందుకు వస్తుంది? కోర్టు ఆర్డర్ మర్చిపోయావా? ఆర్డర్లు వేస్తున్నావు. ఇంకో 4 రోజులు తను మా ఇంట్లోనే ఉండాలి. నేనే పెళ్లి చేయాలని అదే కోర్టు చెప్పింది. నా కూతురికి మంచి సంబంధాలు వస్తున్నాయి. నీ ఇంట్లో ఉందని తెలిసి వెళ్లిపోతున్నాయి. దివ్య మాతో వస్తుంది. రా దివ్య. రేయ్, పెంచనోడికి పెళ్లి చేసే హక్కు లేదు. ఏ సంబంధం వచ్చినా మా ఇంటికి పంపు. వచ్చినవాడు తల్లిగా తనకి, మావయ్యగా నాకు, మా అందరికీ నచ్చాలి. నచ్చాల్సింది నీకు కాదు, నాకు, నా కూతురికి. నా కూతురు పెళ్లి నేను చూసినోడుతోనే ఘనంగా చేస్తా. కట్టుకున్న పెళ్లాల్ని తరిమేసి 25 ఆడదిక్కులేని దిక్కుమాలని బతుకులు బతుకుతున్నారు. మీరే చేస్తారా పెళ్లి? నీలాంటి వెదవకి చెల్లెలుగా పుట్టినందుకు ఆ దేరు వేసిన శిక్షరా అది. నువ్వు చేసింది మర్చిపోయాననుకున్నావా? గుండె కొట్టుకున్న ప్రతి సెకండ్ గుర్తుకొస్తుంది. నా కూతుర్ని తీసుకువెళ్తున్నా. ఎవరట్టొస్తారో చూస్తా. రా దివ్య. రేయ్, తను మా ఇంటికి వస్తుంది. రామా. రేయ్, అది నా రక్తం రా, నాతో వస్తుంది. నా ప్రాణం రా. రా దివ్య. రేయ్. ఆపండి, ఆపండి. హాలిడేస్ వస్తే అందరూ ఇంటికి వెళ్దాం అనుకుంటారు, కానీ నేను హాస్టల్లోనే ఉందాం అనుకుంటాను. ఎందుకో తెలుసా? ఇలా ఇలా గొడవ పడతారని. మీ మధ్య పగలు తప్ప పగలు రాత్రి ఏమి ఉండవు. ఇంకొద్దు, ఆపండి ప్లీజ్. నాన్న, నా పెళ్లి మీద ఫుల్ రైట్స్ మీకే. మీరెవరిని తెచ్చినా తలంచుకుని తాళి కట్టించుకుంటా. కానీ అప్పటి వరకు నేను మావయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. సరేండి మావయ్య. పెళ్లి బాధ్యత మనదే అందిగా, అది చాలు. సరైన అల్లుడిని వెతకండ్రా. అల్లుడు ఎలా ఉండాలన్నయ్య? నాకు కాబోయే అల్లుడు కత్తిలా ఉండాలి. శత్రువు గుండె మీద కాలు పెట్టి మాట్లాడే దమ్మున్న మగాడాయి ఉండాలి. వాడున్న చోటు పండగలాగుండాలి. మన ఎండీ లాంటి ఈ వరల్డ్ ఎక్కడ ఉండడేమో. నో ఛాన్స్. హోలీ రోజు కూడా హాలిడే లేకుండా వాడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మన బాసు మామూలుడు కాదు, సింహం చేత కూడా యోగా చేయించగలడు. మనతో సర్కస్ చేయించుకుంటా ఉంటే చాలు. గుడ్ మార్నింగ్ సార్. నైట్ పబ్ లో బాగా ఎంజాయ్ చేసావా? లేదు సార్, పింగిల్ గారు రాసిన తెర వెనక బాగోత నావల్ చదువుకుని 10K పడుకున్నాను. నువ్వు అబద్ధం చెప్పినా ఈ ట్యాగ్ నిజం చెప్తుంది. ఎంత అయింది? 500 euros. బిల్ కాదు, టైం. నైట్ 3 అయింది. మిస్టర్ శాస్త్రి, నాకు కావాల్సింది వర్క్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు, వర్క్ ని పక్కన పెట్టి ఎంజాయ్ చేసేవాళ్ళు కాదు. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. థ్యాంక్ యూ సార్. ఇవాళ నీ శాలరీ కట్. సార్ ఒక డౌట్, ఆ ముగ్గురు శాలరీస్ కూడా కట్. ఇడి కళ్ళు వెనక ముందు ఉన్నట్టున్నాయి. హే బాబాయ్, అమ్మయ్యా మన జోలికి రాలేదు. మిస్టర్ రావు సార్.